సీఎం చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి సంపద సృష్టించే దిశగా బడ్జెట్ రూపకల్పన చేశారని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు భారీగా నిధులు ఇవ్వడం సంతోషకరమని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథితో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. అసలు బడ్జెట్ను భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? ఎందుకంటే మీ పార్టీ కూడా ప్రభుత్వంలోని భాగస్వామ్యం ఉంది. కేంద్రానికి సంబంధించిన సపోర్ట్ ఏ విధంగా ఉంది, నిధులు ఏ విధంగా కేటాయించడం జరిగిందంటారు? ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపినటువంటి ప్రభుత్వం ఉంది. పూర్తి కేంద్ర ప్రభుత్వ అండదండలతో, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, మా శాసనసభాపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవాన్ని క్రోడీకరించి ఈరోజు ఈ బడ్జెట్కు ప్రతిపాదనలు తయారు చేసుకోగలిగినాం. 5 సంవత్సరాల విధ్వంసాన్ని మేము దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని మళ్ళీ కూడా పునరుజ్జీవనం చేయడానికి, నేను చెప్తానంటే దిద్దుబాటు బడ్జెట్ అంటాను దీన్ని. గత 5 సంవత్సరాల నుంచి బయటపడడానికి ఒక దిద్దుబాటు బడ్జెట్ని తయారు చేసుకుని ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం. అన్ని రకాల, అన్నింటికంటే ముఖ్యంగా ఏ పేదవాడికి ఎక్కడ కూడా ₹1 పన్ను అదనంగా వెయ్యకుండా మేము వీలైనటువంటి హామీలని నెరవేరుస్తామనేటువంటి అంచనాలతో ఈ బడ్జెట్ ప్రజల ముందుకు తీసుకొని వచ్చాం. ఆ బడ్జెట్ అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఏదో లెక్కల గారడి, అంకెల గారడి, కల్పనలు, అది ఇది అని చెప్తున్నారు. అయ్యా, ఇవన్నీ మీరు చేసిన పనులు. మాకు బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే భవిష్యత్తు. భవిష్యత్ అంటే బడ్జెట్ అంటే ఒక ఆశ, ఒక దృక్పథం, ఈ ప్రజలకు సేవ చేసే విధానంగా మేము చూస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలము, సంక్షేమం వైపు నడిపించగలమనే నమ్మకం మాకుంది. సో ఇంకో ప్రధానంగా చూసినట్టయితే మీరు రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వేస్తున్నారు. హంద్రినీవా ప్రాజెక్టు కావచ్చు, ఇతర కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయంటున్నారు? ఇప్పుడు ఈరోజు కీలకమైనటువంటి మూలధన వ్యయం అంటాం. అంటే డబ్బులు ఎక్కడ ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బుల ద్వారా ఆదాయం వచ్చి ప్రజలు బాగుపడతారు, ప్రజలకు ₹1 డబ్బులు వస్తాయి అనేది మూలధనం. ప్రాజెక్టులు అనుకోండి, రోడ్లు అనుకోండి, బిల్డింగ్స్ అనుకోండి, ఇట్లా ఎక్విప్మెంట్ కొనివ్వడం అనుకోండి, ఇవన్నింటి వల్ల ఏంటంటే ప్రజలు బలపడతారు. వీటన్నింటికీ కేటాయింపులు చేశాం. ఇక్కడ ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేశాం, గ్రామీణ ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేశాం, మెడికల్ కాలేజీలకు కేటాయింపులు చేస్తూ ఉన్నాం, రోడ్లకు గుంతలు పూడ్చాం, 3 నెలలు గుంతలు పూడ్చాం, మళ్ళీ కొత్త రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇప్పుడు సడక్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తునటువంటి టౌన్లో నుంచి గ్రామానికి వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా రిపేర్ చేసే ప్రయత్నం, ఇవన్నింటినీ కూడా చేసి రాష్ట్రాన్ని రూపురేఖలు మారుస్తామండి. సో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రస్తుతం ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిధులు తీసుకురావడం చాలా కీలక అంశం. నిధులకు సంబంధించి ఫోకస్ ఉండిద్ది అంటారా? 100% ఉంటుంది. ఈరోజు మాకు అన్నింటికంటే పెద్ద దిక్కైనటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండగా మాకు పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకుంటాం. ఎందుకంటే కేంద్ర సాయం ఉంటూనే స్వతహాగా మేము ఆదాయాన్ని పెంపొందించుకోగలిగిన ఎన్నో మార్గాల మీద దృష్టి పెట్టాం. 100% ప్రజల మీద భారం పడకుండా ఆదాయాన్ని తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా సూపర్ 6 అంశాలకు సంబంధించి, సూపర్ 6 సంబంధించి వైసీపీ నుంచి వినిపిస్తున్న విమర్శలు 2 మాత్రమే అమలు చేస్తున్నారు, 2కి సంబంధించి నిధులకు మిగతా పరిస్థితి ఏంటి అనేది మాత్రం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6లో 2 ఇప్పుడు పెన్షన్లు ఆల్రెడీ ఇచ్చేసాం మనము. దాంతోపాటుగా మనం దీపం పథకం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తూ ఉన్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టేశాం. ఓకే, ఇక చేయాల్సింది తల్లికి వందనం. ఈ బడ్జెట్లో మీరు చూసే తల్లికి వందనం అంటే అప్పుడు అమ్మఒడి కార్యక్రమం, దానికి కేటాయింపులు చేసుకున్నాము. అలాగే అన్నదాత సుఖీభవకు కేటాయింపులు చేసుకున్నాము, మెగా డిఎస్సికి సంబంధించిన కేటాయింపులు చేసుకున్నాం. ఇవన్నీ ఈ సంవత్సరం జరిగేటివి. అరాకొర ఏదన్నా ఉంటే భవిష్యత్తులో వాటిని కూడా పూర్తి చేస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్తున్నాం. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే కేంద్రం సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు వచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు జరిగింది. రాబోయే రోజుల్లోని సూపర్ 6 సంబంధించిన దాదాపు పథకాలను కూడా అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అడకబడక ఉంటే పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. కేటాయింపులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా సంతృప్తికరంగా ఉంది అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.